శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల సౌమ్య, రచన కృష్ణజ గారు. ఉదయం 10 గంటలవుతోంది. 2 అంతస్తుల ఆ హాస్పిటల్ భవన పరిసరాల్లో సందడి పుంజుకుంటోంది. హాస్పిటల్ ఆవరణలో తప్పనిసరిగా ఉండాల్సిన ప్రశాంతత, పరిశుభ్రత ఆ హాస్పిటల్లో మచ్చుకు కూడా కనిపించడం లేదు. రకరకాల మందులు, లోషన్స్ కలయిక వల్ల వచ్చే సువాసనలతో ముక్కుపుటాలు బద్దలవుతున్నాయి. నర్సులు, తోటీలు, ఆయాలు హడావిడిగా తిరుగుతున్నారు. అది డాక్టర్సు రౌండ్స్కు వెళ్లే సమయం. డాక్టర్ కృష్ణమోహన్ గారి వెంట రౌండ్స్కు బయలుదేరాను. డాక్టర్ గారు ప్రతి రోగిని ఆత్మీయంగా పలకరిస్తూ, పరామర్శిస్తూ వ్యాధికి సంబంధించిన ప్రశ్నలు వేస్తున్నారు. సిస్టర్, ఈ పేషెంట్ బీపీ నోట్ చేయండి. ఎస్ సార్. డాక్టర్ గారు ఇతర పరీక్షలు పూర్తి చేసే లోపలే పేషెంట్ బీపీ చూసి చార్ట్ మీద నోట్ చేశాను. బీపీ నార్మల్గా ఉంది. డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన ఇంజెక్షన్ చేశాను. మాత్ర మింగించి మరో బెడ్ దగ్గరకు వెళ్ళిన డాక్టర్ గారిని అనుసరించాను. సిస్టర్, ఈ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? నిద్రపోతున్న ఆమె వంక చూస్తూ అడిగారు. చెప్పాను. డాక్టర్ గారు చార్ట్ తీసి ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ చూసి తృప్తిగా తలపంకించారు. ఆ అమ్మాయికి 18 ఏళ్లుంటాయి. సన్నగా, నాజూగ్గా, జాజిముగ్గలా ఉంది. పేరు నీరజ. కాలేజీలో 2వ సంవత్సరం బీఎస్సీ చదువుతోంది. కథ మామూలే. తన కలల రాకుమారుణ్ణి పెద్దల ప్రమేయం లేకుండానే ఎన్నుకుంది. అతనితో సినిమాలు, షికార్లు సాగించింది. కథ ఎన్ని మలుపులు తిరిగినా చివరకు అతడు ఆమెనే వివాహం చేసుకుని తన గుండెల్లో దాచుకోవడానికి. అతడు సర్వగుణ శోభితుడైన సినీ హీరో కాదు, మామూలు మనిషి. డబ్బు, పలుకుబడి తెచ్చిన డాంబికం తప్ప మరే సుగుణమూ లేని సగటు మనిషి. అమ్మాయి అమ్మ కాబోతోందని తెలిసి వెంటనే ముఖం తప్పించేశాడు. సంగతి తల్లిదండ్రులకు చెప్పలేక, చెప్పకుండా ఉండలేక నెలపాటు నరకం అనుభవించింది నీరజ. ఆ తరువాత ఎవరూ చెప్పకుండానే విషయం అందరికీ అర్థమై చెవులు కొరుక్కున్నారు. తల్లిదండ్రి నెత్తి నోరు కొట్టుకొని, ఈ కాలపు చదువులను కాసేపు తిట్టుకుని చెట్టంత కూతుర్ని కొట్టలేక తమ చేతులతో తమ తలనే కొట్టుకొని అదా ఇదా అనేసరికి మరికొన్నాళ్లు గడిచాయి. ఆ తరువాత వాళ్లకు తెలిసిన తోచిన పద్ధతులతో అనాగరికంగా, మోటుగా నీరజ కడుపులో పెరుగుతున్న పాపాన్ని తొలగించడానికి ప్రయత్నించారు. కానీ ఆ పాపం అడ్డం తిరిగి పెద్ద ప్రాణానికే మోసం రావడంతో పరువు ప్రతిష్ఠ తీసి గట్టున పెట్టి కడుపు తీపితో లబోదిబోమంటూ హాస్పిటల్లో చేర్చారు. స్పృహలేని స్థితిలో హాస్పిటల్లో చేర్చబడ్డ నీరజ వారం రోజులుగా మృత్యువుతో పెనుగులాడుతోంది. చివరికి థ్యాంక్ గాడ్ అనుకున్నారు డాక్టర్లు. ప్రమాదం తప్పినా నీరజ ఇంకా సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కాలేదు. ఈ షాక్లో ఆ అమ్మాయికి ప్రాణభయం పట్టుకుంది. నాకు బ్రతకాలనుంది, నన్ను బ్రతికించండి, ప్లీజ్ డాక్టర్, నన్ను బ్రతికించరు అంటూ కేకలు పెడుతూ ప్రాధేయపడుతోంది నీరజ. బ్రతుకు మీద కోరికతో, ప్రాణభయంతో అల్లాడిపోతోంది. ఈ అమ్మాయిలు ఎందుకిలా తొందరపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటారో. సెంటిమెంట్లు కుక్కి తీసిన సినిమాలు, విశృంఖలమైన సెక్స్తో సమాజంలోకి దూసుకొస్తున్న నవలా సాహిత్యం వీరిని తప్పుడు మార్గాన్ని పట్టిస్తున్నాయా? కేవలం వయసు తెచ్చిన తొందరపాటు మాత్రమే కాకుండా తాము త్వరపడి ఈ అవకాశాన్ని దక్కించుకోలేకపోతే మరెవరైనా ఈ అదృష్టాన్ని తన్నుకుపోతారనే భయం పనిచేస్తోందా? నీతి అయినా అవినీతి అయినా ఏదో విధంగా జీవితంలో సుఖప్రదమైన మార్గంలో స్థిరపడాలనే ఆరాటం ముందుకు నెడుతోందా? రౌండ్స్ పూర్తయ్యాయి. డాక్టర్ గారు అలసటగా ఒక కుర్చీలో చేరగిలబడి బొటనవేలితో నుదురొత్తుకుంటున్నాడు. ఆయన ముఖంలో అలసట, అశాంతి. డాక్టర్ గారితో నా పరిచయం, వారి కుటుంబ విషయాలు కూడా అడిగి తెలుసుకునేంతగా ఉంది. దానికి కారణం విశాల. విశాల వయస్సులో నాకంటే పెద్దదైన నాకు స్నేహితురాలు, ఆత్మీయురాలు. కప్బోర్డ్ సర్దుతూ ఆయన్ని గమనించాను. కళ్ళు మూసుకుని ఈజీ చైర్లో చేరగిలబడి కూర్చున్నారు. డిస్టర్బ్ చేయాలనిపించలేదు. అయినా అడగకుండా ఉండలేకపోయాను. డాక్టర్. ఎస్. ఇవాళ మూడీగా కనిపిస్తున్నారు. ఏదో ఆలోచనలో ఉన్న డాక్టర్ గారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. మళ్ళీ అదే ప్రశ్న వేశాను. విశాల ఆరోగ్యం బాగుండలేదు సౌమ్య. నాకు తెలుసు. విశాల ఆరోగ్యం ఈ మధ్య బాగా క్షీణించింది. తరచూ ఫిట్స్ వస్తున్నాయి. మళ్ళీ కంగారు పెట్టిందా? ఈ ఉదయం మళ్ళీ వచ్చింది. రెస్ట్ తీసుకోమంటే వినదు. బాధగా అన్నాడు డాక్టర్ గారు. ఆయనకేం రెస్ట్ తీసుకోమని బాగానే చెప్తారు. ఈ పిల్లలతో నాకెలా కుదురుతుంది సౌమ్య? రమణి పెద్ద పిల్ల అన్న మాటే గాని ఒక్క పని చేత కాదు కదా అంటుంది విశాల. డాక్టర్ గారు విశాలను ఎంతగానో ప్రేమిస్తారు. కానీ ఇంటి పనులలో ఆమెకేమీ సహాయం చేయలేరు. డాక్టర్ గారు ఆ విషయంలో బొత్తిగా అసమర్థులు. విశాల పరిస్థితి నాకు బాధ కలిగించింది. సాయంత్రం డ్యూటీ ముగించుకుని వెళ్ళి విశాలను చూసి రావాలని నిశ్చయించుకున్నాను.
సాయంత్రం 5 గంటలైంది. అప్పటి వరకు నిప్పులు కురిసిన వాతావరణంలో అప్పుడప్పుడే కాస్త చల్లదనం ప్రవేశిస్తోంది. గ్రీష్మ తాపానికి పగలంతా గదుల్లోనే మగ్గిపోయిన రోగులు, గూళ్ళు విడిచిన పక్షుల్లా అప్పుడప్పుడే కాస్త గాలి పీల్చుకునేందుకు చెట్ల కిందికి చేరుతున్నారు. నా స్థానంలో వచ్చిన డ్యూటీ నర్స్కు పేషెంట్స్ కండిషన్స్, మెడిసిన్స్ వివరించి డ్యూటీ అప్పగించాను. హాస్పిటల్ నుండి బయటకొచ్చే ముందు ఒక్కసారి నీరజ బెడ్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఎప్పుడొస్తావు బెంగగా అడిగింది. రేపు నైట్ డ్యూటీ నాదే. అబ్బా, రేపు రాత్రికి కానీ కనిపించవన్నమాట. నాకు నవ్వొచ్చింది. అధిగమించిన శారీరక బాధల్లో మా వల్ల చల్లని సేవలను స్వీకరించి మమ్మల్ని అత్యంత ఆదరంగా ప్రేమించినట్లు కనిపించే ఈ మనుషులే ఆ బాధ తగ్గిపోయిన తర్వాత మా ఉనికినే గమనించరు. తమరిలా సేవలు చేయడం కేవలం మా విద్యుక్త ధర్మంగానే భావిస్తారు. కాకపోతే దానికి ప్రతిఫలం డబ్బు రూపేణా ముట్టజెప్పి రుణవిముక్తులు కావడానికి ప్రయత్నిస్తారే తప్ప తమ ప్రేమను, ఆదరాన్ని అందించరు. మేము కూడా అంత త్వరగానే వాళ్లను, వాళ్ల స్నేహాన్ని మర్చిపోతుంటాం. కానీ నీరజ స్నేహంలో నాకు అలాంటి స్వార్థం, మోసం కనిపించలేదు. అరవిరిసిన గులాబీలా, మంచులో తడిసిన మల్లెలా స్నిగ్ధంగా ఉన్న నీరజ మనస్సు కూడా అంత నిర్మలంగానే ఉంది. నీరజ, చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఏముందక్క, దొరికితే ఉద్యోగం చేస్తాను. నేను మాట అడుగుతాను, నీకు కోపం రాదు కదూ? నీరజ ముఖం మలినమైంది. పాలిపోయిన పెదవుల మీద శుష్కహాసం మెరిసి మాయమైంది. అడుగక్క, నీకు తెలియని రహస్యం నాకేముంది? నీరజ, అతని మీద నీకింకా ప్రేమ ఉందా? నాలో కుతూహలం తొంగి చూసింది. నీరజ మౌనంగా ఆలోచిస్తున్నట్లు చూపులు శూన్యంలోకి గుచ్చి చూస్తోంది. అతని మీద తనకింకా ప్రేమ ఉందో లేదో తేల్చుకోలేకపోతోందా, లేక మౌనం అంగీకారమా? ఆమె తీరు చూస్తే ఉంది అంటుందేమో అదే భయంతో ఆ మాట వినేందుకు ఇష్టం లేక, నిన్నింత మోసం చేసిన అతనంటే నీకేమీ కోపంగా లేదు అన్నాను. ఈసారి ఉంది అంటుందనే ఆశతో. నీరజ ఈసారి సమాధానం చెప్పలేకపోయింది. నీరజ, అతను ఒప్పుకుంటే ఇప్పుడు అతన్ని చేసుకుంటావా? నీరజ చటుక్కున తలెత్తింది. క్షణకాలం ఆ కళ్ళు ఆశతో మెరవడం నేను గమనించకపోలేదు. నాకు చిరాకు వేసింది. ఏమిటి ఆడవాళ్ళు, వాళ్ళ ఆకర్షణలు? నమ్మించి నట్టేట ముంచి చావు బ్రతుకుల మధ్య వదిలిపోయిన వాణ్ణి ఇంకా ప్రేమిస్తున్నాను అనుకోవడం, వాడే కావాలని దేవిరించడం తప్ప ఈ ఆడవాళ్లకు ఆత్మాభిమానం ఎందుకుండదు? తమనంతగా మోసం చేసిన వాడు కనిపిస్తే కాల్చి పారేయాలని వాళ్ళకెందుకు కనిపించదు? వాడి తలదన్నే వాడిని చేసుకోవాలని, వాడి ముఖాన తన్నినట్లుగా బ్రతకాలని ఎందుకు అనుకోరు? ఇంకా వాడి మీద ప్రేమ, ఆకర్షణ ఉండేందుకు వీళ్ళది ఎలాంటి హృదయం? అదేమన్నా జడ పదార్థమా? వాడి పిల్లని ఎలాగూ చేసుకోడు. మరి తరువాత ఈ పిల్ల భవిష్యత్ ఏమిటి? అదే అడిగాను. ఏముందక్క, ఏమైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను అంటే ఇక పెళ్లి చేసుకోవా? ఎలాగక్క? మలినమైన ఈ శరీరాన్ని మరొకరికి ఎలా ఇవ్వను? బేలగా అడిగింది నీరజ. శరీరం చెడిపోయేందుకు అదేమైనా గుమ్మడికాయ? పవిత్రత అనేది కేవలం మనస్సుకు సంబంధించింది మాత్రమే, కానీ శరీరానికి సంబంధించింది ఎంత మాత్రమూ కాదు. నమ్మించి గొంతు కోసిన వాడిని ద్వేషించి మరో సహృదయుడిని పెళ్లి చేసుకుని నిండు మనస్సుతో అతన్ని ప్రేమించి సంసారం సాగిస్తే అది పాపం ఎలా అవుతుంది? అది ఎవరిని మోసగించినట్లు కాదే, ఎవరికీ దానివల్ల అన్యాయం జరగదే, మరి అది పాపం ఎలా అవుతుంది? మోసగించిన వాడి పేరు జీవితమంతా జపిస్తూ బ్రతుకును కష్టాలమయం, కన్నీటి ప్రవాహం చేసుకుంటే అది పాతివ్రత్యం అవుతుందా? జీవితం అనేది ఒక అపురూపమైన వరం. దాన్ని అందంగా మలుచుకొని ఆనందాన్ని నింపుకొని మనం సుఖపడుతూ నలుగురి క్షేమం కాంక్షిస్తేనే జీవితానికి సార్థకత. కావాలని బ్రతుకులో కష్టాలు, కన్నీళ్లు కొని తెచ్చుకోవడం వివేకం కాదు. ఈ విషయాన్నే నీరజకు చెప్పాను. నీరజ కాదంటే ఇంతగా నచ్చజెప్పాను. నిజానికి నాకు అభిమానం లేని ఆడవాళ్లంటే చచ్చేంత అసహ్యం. చాలామంది ఆడవాళ్లు అభిమానాన్ని చంపుకొని ప్రేమను దేవిరిస్తూ ఉంటారు. కానీ ఆత్మాభిమానాన్ని నిలుపుకోవడానికి ప్రేమ, ఐశ్వర్యం, అంతేకాదు తనదనుకున్న సర్వాన్ని త్యాగం చేయగలగడమే గొప్ప వ్యక్తిత్వం. నీరజ ఆలోచిస్తూ కూర్చుంది. ఆమెను అలా ఆలోచనలకు వదిలిపెట్టి నేను బయటకు వచ్చేశాను. ఆ హాస్పిటల్, ఆ వాతావరణం, మందుల వాసన, రోగులు, వారి బాధలు అవేవి తనకు పట్టనట్లుగా అటూ ఇటూ విసవిస తిరిగే డాక్టర్లు, నర్సులు, వారి నుండి సేవలు పొందాలని చూసే రోగులు, అక్కడ ఉన్నంతసేపు నా ప్రాణం ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. అది నా వృత్తి ధర్మం ప్రకారం సరైన లక్షణం కాదు. కానీ ఇది నాకు నచ్చని వృత్తి. విధి బలవంతంగా నా మెడకు చుట్టిన వృత్తి. నా మానసిక ప్రవృత్తికి నచ్చని వృత్తి.
ప్రతి వ్యక్తి తను చేపట్టిన వృత్తిని ప్రేమించి గౌరవించగలగాలి. అప్పుడే వారు ఆ వృత్తికి న్యాయం చేయగలరు, అందులో తృప్తిని పొందగలరు. కానీ దురదృష్టవశాత్తు నేను మాత్రం నా వృత్తిని గౌరవించగలనే గాని ప్రేమించలేను. ఆలోచిస్తూ నడుస్తున్న నేను డాక్టర్ గారిల్లు మరో 2 ఇళ్ళు దాటేశాననే విషయం గుర్తించి నా పరధ్యానానికి విసుక్కుంటూ వెనక్కొచ్చి డాక్టర్ గారింట్లో అడుగుపెట్టాను. ఇల్లంతా నానా గందరగోళంగా ఉంది. ఏడుస్తున్న పసిపాప చిన్నీని సముదాయించలేక వీపు మీద 2 చరుస్తోంది రమణి. చిన్నీని అందుకుని భుజాన వేసుకున్నాను. ఎందుకే దన్నలా కొడుతున్నావు రమణి? లోపల నుండి విశాల హీనస్వరం వినిపించింది. రమణి, అమ్మకి ఎలా ఉంది? ఉదయం ఫిట్ వచ్చింది ఆంటీ, లేవలేదు. చిన్నీని భుజాన వేసుకుని విశాల గదిలో అడుగు పెట్టాను. నా అడుగుల చప్పుడుకి విశాల కళ్ళు తెరిచింది. పేలవమైన చిరునవ్వుతో నన్ను ఆహ్వానించింది. నన్ను ఖర్చుకుపోయిన చిన్ని ఇంకా వెక్కుతూనే ఉంది. ఎలా ఉంది విశాల? మంచం మీద కూర్చుంటూ అడిగాను. విశాల నవ్వింది. పాలిపోయినట్లున్న ఆ ముఖంలో ఆ నవ్వు యొక్క కాంతి ప్రతిఫలించనే లేదు. నర్సు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అంది నీరసంగా నవ్వుతూ. నేను నవ్వేశాను. బావున్నావా సౌమ్య అంది ఆప్యాయంగా నా చేతనందుకుంటూ. సరే సరే, నాకేమైంది? కానీ నువ్వేమిటిలా అయిపోయావు బొత్తిగా అన్నాను. గొంతు వరకు దుప్పటి కప్పుకున్న విశాల మంచానికి అతుక్కుపోయినట్లుగా చాలా బలహీనంగా ఉంది. 4 పిల్లల తల్లి విశాల. కొందరు ఎంత చదువుకున్నా కొన్ని మూర్ఖత్వాల నుండి బయటపడలేరు. విశాల అంతే. కొడుకునెత్తుకోవాలనే ఆశతో వరుసగా 4 ఆడపిల్లలకి తల్లి అయింది. 4వ కాన్పులో మరీ కోలుకోలేనట్లుగా ఆరోగ్యం దెబ్బతింది. అమ్మా రమణి, ఆంటీకి టీ కలుపుకురా అమ్మా, నూతిలో నుండి పీల్చినట్లుగా పిలిచింది విశాల. వద్దు విశాల, నా కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టకు. ఏడుస్తూ వెక్కుతూ నా భుజం మీద నిద్రపోయిన చిన్నీని మంచం మీద పడుకోబెట్టి వంటింట్లోకి నడిచాను. కింద పైన పారబోస్తూ మణి వచ్చి రాని విధంగా బియ్యం గాలిస్తోంది. రమణి గిన్నెలన్నీ ముందేసుకుని తోముతూ కూర్చుంది. చిన్నారి చిట్టి అడుగులతో అక్కలిద్దరికీ అడిగినవి అందిస్తూ సాయం చేస్తోంది. 3 పిల్లల్ని ఆ స్థితిలో చూసిన నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. తల్లి అనారోగ్యంతో పిల్లలు నెమ్మదిగా ఇంటి పనులకి అలవాటు పడుతున్నా ఆ పనిభారం వాళ్ల వయస్సుకు మించిందిగానే ఉంది. గబగబా స్టవ్ వెలిగించి పాలు వెచ్చబెట్టి హార్లిక్స్ కలిపి విశాలకు తాగించి వెంటనే వంటగదిలోకి వచ్చాను. బియ్యంతో అవస్థపడుతున్న మణి చేతిలోని బియ్యం గిన్నె అందుకున్నాను. ఆంటీ ఆంటీ అంటూ పిల్లలు 3 దగ్గర చేరి కబుర్లు చెప్తుంటే వంట పూర్తి చేశాను. అప్పటికే జోగుతున్న చిట్టితో పాటు రమణికి మణికి భోజనం వడ్డించి విశాల దగ్గరకు వచ్చాను. సౌమ్య, నిన్ను శ్రమ పెట్టినట్లున్నారు పిల్లలు. ఉండే లేనిదాన్నయ్యాను. విశాల నిట్టూర్చింది. చాలే, ఈ కబుర్లు ఎప్పటి నుండి కసురుకున్నాను. ఆ తరువాత విశాలతో కబుర్లు చెప్తూ మరి కాసేపు గడిపి ఇంటికి బయలుదేరాను. పురోగమిస్తున్న ఆధునిక యుగంలో కూడా కొడుకు కావాలనే మూర్ఖపు పట్టుదలతో ఆరోగ్యం చెడగొట్టుకున్న విశాలను చూస్తూ వ్యధ చెందుతూ ఉంటాడు డాక్టర్ గారు. బలవంతంగానైనా ఆమెకు ఆపరేషన్ చేయించడం కానీ కనీసం తను చేయించుకోవడం కానీ చేయనందుకు పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆలోచిస్తూనే ఇల్లు చేరుకున్నాను. అరే, బొంగరాల బుగ్గలున్న చిన్నది వచ్చింది రోయ్. తాళాలు తీస్తున్నా నా చేతులు వణికాయి. ఒరేయ్, నాకు తెలియక అడుగుతాను, డ్యూటీ 4 అయిపోతుంది కదా, ఇది ఇప్పటి వరకు ఏం చేస్తున్నట్లురా? ఎదురింటి అరుగు మీది అల్లరి ముక్క విసుర్లు వెనక నుండి గుచ్చుకుంటుండగా గబగబా తలుపులు తెరిచాను. కంపెనీకి వెళ్ళి వచ్చిందేమోరా? కాదులేరా, ఏ కూర డాక్టర్కో చలిమంట వేసి ఉంటుంది. తలుపులు మూసుకున్న విసుర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా అలవాటైపోయింది. నా రాకపోకల టైం టేబుల్ అంతా వీళ్లకే కావాలి. నేను ఆలస్యంగా వస్తే ఆదుర్దా పడటానికి కానీ పట్టించుకోవడానికి కానీ నా వాళ్ళంటూ ఎవరూ లేకపోయినా వీళ్లను మాత్రం నా గురించిన సమాచారం తప్పనిసరిగా అవసరం. నా మంచి చెడ్డలు వీళ్ళకు అక్కర్లేకపోయినా నా నడత వీళ్లకు అవసరమైన విషయం. కూజాలోని చల్లని నీళ్లు తాగి పడక మీద వాలాను. విశాల బలవంతంతో డాక్టర్ గారింట్లోనే భోజనం పూర్తి కావటంతో మరిక వంట బాధ లేదు. అలవాటు ప్రకారం ఆలోచనలు జోరీగల్లా ముసురుకున్నాయి. హమ్మయ్య, మరో 1-2 గంటలకో నిద్రపడితే ఈరోజు గడిచిపోతుంది. ఇలా జీవితంలో ఎన్ని రోజులు బలవంతంగా నెట్టుకెళ్లను? నా వంటి వాళ్లకు జీవితంలో ప్రతిరోజు హమ్మయ్య గడిచింది అనుకునేంత భారంగా సాగిపోతాయి. సంతోషంతో ఉన్నప్పుడు రోజులు క్షణాల్లా, దుఃఖంలో ఉన్నప్పుడు నిమిషాలు యుగాల్లాగానూ గడుస్తుంటాయి. నాకు ఒక్కొక్క రోజు ఒక్కో యుగం. నిశ్చింత నిండిన బాల్యం జ్ఞాపకం వచ్చి కళ్ళు నిండుకున్నాయి. అమ్మ, నాన్న, నేను, చింతలు లేని చిన్న కుటుంబం. అమ్మ నాన్న ఒకరికొరకు ఒకరు పుట్టారా అన్నట్లుగా ఒద్దిగ్గా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అమ్మ నాన్న కూడా ఉద్యోగస్తులవడం చేత ఆర్థికపరమైన ఇబ్బందులేవీ లేక హాయిగా సాగిపోయేది సంసారం.
అప్పటికి తను 10th చదువుతోంది. బేబీని డాక్టర్ చదివిద్దామండి అమ్మ కోరిక. బేబీని ఎంఎస్సి చేయించి లెక్చరర్ని చేద్దాం. నాన్నకు ఉపాధ్యాయ వృత్తి అంటే అంత అభిమానం. కాదు, డాక్టర్నే చేద్దాం. వీల్లేదు, లెక్చరర్నే చేద్దాం. కాదు, అవును, బేబీ నా మాట వింటుంది. కన్న తల్లిగా అమ్మ ధైర్యం. అదేం కాదు, బేబీ నా మాటే వింటుంది. తండ్రిగా, గృహ యజమానిగా నాన్న ధీమా. సౌమ్య, నువ్వు డాక్టర్ చదవ్వు. అన్నాను తల అడ్డంగా తిప్పుతూ. విజయ్ గర్వంతో నాన్న అమ్మ వైపు చూస్తూ కొంటెగా నవ్వారు. రోషంతో అమ్మ ముఖం పక్కకు తిప్పుకుంది. అమ్మను అలా చూస్తున్న నాకు అందమైన కావ్యనాయిక గుర్తుకొస్తుంటుంది. బేబీ, నువ్వు లెక్చరర్వి అవుతావు కదరా? అన్నాను మళ్ళీ తల అడ్డంగా తిప్పుతూ. ఒక్క క్షణం ఇద్దరూ తెల్లబోయారు. మరి అన్నారు జాయింట్గా. వాళ్లను ఆట పట్టించాలనిపించింది. పెళ్లి చేసుకుంటాను అన్నాను అమాయకంగా ముఖం పెట్టి. అమ్మా నాన్నలొక్కసారిగా పక్కుమన్నారు. జలతరంగిణి మ్రోగించినట్లుగా తెరలు తెరలుగా నవ్వుకున్నారు. అందమైన కళ కరిగిపోయినట్లుగా పక్కకు ఒత్తిగిలి పడుకున్నాను. కంటి చివరల గుండా జారిన కన్నీటి బిందువు ముక్కు మీద ముత్యంలా లైటు కాంతికి తళుక్కుమంది. అవును, ఒక్కో కంటికి ఒక్కో రకం కన్నీరు, ఒక్కో గుండెకు ఒక్కో రకం ఆవేదన. టిప్ టాప్గా ముస్తాబై స్వేచ్ఛగా తిరిగే నా కంటి నీరు ఏ కంటికి కనిపిస్తుంది నాకు తప్ప? డాక్టర్ వేణుమాధవ్ పిలుస్తున్నారు ఆయా చెప్పడంతో చాలా విసుగనిపించింది. అప్పటి వరకు ఊపిరి సలపని పనితో సతమతమై ఉన్నాను. అయినా తప్పదు. తలుపు తెరుచుకొని రూంలోకి వెళ్ళాను. డాక్టర్ వేణుమాధవ్ విలాసంగా సిగరెట్ తాగుతూ ఉన్నాడు. నన్ను చూస్తూనే స్టైల్గా నవ్వాడు. హలో సౌమ్య అన్నాడు చిరునవ్వుతో. ఎస్ డాక్టర్, పిలిచారట? సౌమ్య, టేక్ యువర్ సీట్. పర్వాలేదు, చెప్పండి. వేణుమాధవ్ తమాషాగా నొసలు ముడుస్తూ. అయితే నేను నిలబడతాను అన్నాడు లేచే ప్రయత్నం చేస్తూ. కూర్చోక తప్పలేదు. సౌమ్య, రాత్రికి టౌన్ హాల్లో నాటకం ఉంది. 2 సీట్సు రిజర్వ్ చేయించాను. నా ముఖంలోకి చూస్తూ నా అభిప్రాయం తెలుసుకోవడం కోసం అన్నట్లు ఆగాడు డాక్టర్ వేణుమాధవ్. నేను మౌనంగా వింటున్నాను. సౌమ్య, నీకు అభ్యంతరం లేకపోతే సరదాగా చూసొద్దాం, రాకూడదు? సినిమాలు, షికార్లు, నాటకాలు, హోటళ్ళు, ఎంత చక్కని ఎరలు. నా మౌనం అంగీకారంగా తీసుకున్నట్లున్నాడు డాక్టర్ వేణుమాధవ్. అతని ముఖం సంతోషంగా వెలిగిపోయింది. సౌమ్య, ఏదైనా హోటల్లో డిన్నర్ తీసుకొని వేణుమాధవ్ ప్రోగ్రాం ఫిక్స్ చేసేస్తున్నాడు. సారీ డాక్టర్, సాయంత్రం నాకు పనుంది. డాక్టర్ వేణుమాధవ్ ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. సౌమ్య, ఎందుకు నా నుండి తప్పించుకోవాలనుకుంటున్నావు? ఈ డైలాగ్ నాకు వింతగా ఉంది. తప్పించుకోవడం ఏమిటి? నాతో బయటికి వచ్చేందుకు నీకు అభ్యంతరం దేనికి? ఇతనితో కలిసి బయట తిరగాల్సిన అవసరం ఏమిటి నాకు? సౌమ్య, నేను నీకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్న కొద్దీ నువ్వు నాకు దూరంగా తొలగిపోతున్నావు నిష్ఠూరంగా అన్నాడు. సారీ డాక్టర్, నాకు స్వతహాగా ఎక్కువగా బయట తిరిగే అలవాటు లేదు. నలుగురితో కలిసి తిరగడానికి, లైఫ్ ఎంజాయ్ చేయడానికి మోడర్న్ లేడీస్కు అభ్యంతరం ఉండకూడదు. ఇది మన అమ్మమ్మల కాలం కాదు కదూ. ముసుగు సవరించుకుంటూ మూల కూర్చునేందుకు? అతని ఉపన్యాసం వింటూ మౌనంగా ఉండిపోయాను. అతని ఉద్దేశాలు వేరు, నా అభిప్రాయాలు వేరు. మరి కొంతసేపు ఏవేవో చెప్పి, సో సౌమ్య, మనం రాత్రికి నాటకానికి వెళ్తున్నాం అన్నాడు. నాకు నవ్వొచ్చింది. ఇదో కొత్త రకం టెక్నిక్, దీన్ని అందంగా ఆజ్ఞాపించాడు అంటూ వర్ణిస్తారేమో రచయిత్రులు. డాక్టర్ వేణుమాధవ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. నాటకానికి వెళ్తున్నాం కాదు, వెళ్తున్నాను అనాలి అంటూ అతనికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు వచ్చేశాను. ఇది అతనికి నాకు అలవాటే. ప్రతిసారి అతను ఎక్కడికో అక్కడికి రమ్మంటూ ఇన్వైట్ చేయడం, నేను రెఫ్యూజ్ చేయడం. అయినా అతను మళ్ళీ మళ్ళీ పిలవకుండా ఉండడు. మళ్ళీ పనిలో మునిగిపోయాను. చేతి నిండుగా పని పని. సమీపంలోని ఏదో గ్రామంలో ప్రజలు చాలా భాగం కల్తీ సారా తాగి సామూహికంగా అస్వస్థులయ్యారు. 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. అందులో వీర డ్రింకర్స్ ప్రాణాపాయ స్థితిలో ఉండగా మరికొందరు ప్రమాద స్థితికి దగ్గరలో ఉన్నారు. మరికొందరు మాత్రం కొంత అస్వస్థతతో ఉన్నారు. మొత్తం మీద హాస్పిటల్ రోగులు, వారి బంధువులతో కిటకిటలాడిపోతోంది. వీరందరికీ సెలైన్ బాటిల్స్ ఎక్కించడానికి, అవసరమైన ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లకు, నర్సులకు 4 చేతులున్నా చాలా అనిపించేలా ఉంది పరిస్థితి. మధ్యలో రామాయణంలో పిడకల వేటలా వేణుమాధవుని లీలలు. ఇంత శ్రమపడి చికిత్స చేస్తున్నా అందులో 2 మరణించారు. ఒక్కరోజు ఒక గ్రామంలో ఇంతమంది తాగుబోతులు. మై గాడ్, ఈ దేశంలో ఇంత తాగుబోతుతనం ఉందా? ఉదయం హాస్పిటల్లో ఓపీ దాటి జనరల్ వార్డులో అడుగు పెడుతూనే మేరీ పరిగెత్తుకుంటూ ఎదురొచ్చింది. సౌమ్య, వచ్చావా? నీ గురించి ఎదురు చూస్తున్నాం అంది కంగారుగా. మేరీ కంగారు చూస్తే ఆశ్చర్యం వేసింది. డాక్టర్ కృష్ణమోహన్ గారి మిస్సెస్ లేదు? విశాల, ఏం జరిగింది?
నాకు కంగారుగా ఉంది, ఆతృతగా ఉంది. ఏం జరిగిందోననే భయంగా ఉంది. ఆమె ఒళ్ళంతా కాలిపోయింది. ఒక్క క్షణం మాట రానట్లుగా అయిపోయాను. నేను వింటున్నదేమిటో అర్థం కానట్లుగా మెదడంతా శూన్యంగా అయిపోయింది. ఇప్పుడెక్కడుంది అన్నాను చివరికెలాగో. బ్లాక్ రూమ్లో ఉంది, రా చూద్దుగాని అంటూ చెయ్యి పట్టుకుని నడిపించుకుని వెళ్ళింది మేరీ. నా మెదడు మొద్దుబారిపోయింది. ఏ ఆలోచన సాగడం లేదు, ఆశ్చర్యం తప్ప. బ్లాక్ రూమ్లో విశాలను చూస్తూనే వణికిపోయాను. నిన్న సాయంత్రం నేను మాట్లాడిన విశాల ఈమెనంటే నమ్మశక్యం కావడం లేదు. విశాల శరీరం చాలా భాగం కాలి నల్లగా వికృతంగా ఉంది. ముఖం భయంకరంగా తయారైంది. శరీరం మీది ఆచ్ఛాదనంతా తొలగించి మంచం చుట్టూ నెట్ వేశారు. విశాల చావు బ్రతుకుల మధ్య నరకయాతన పడుతూ హృదయ విదారకంగా మూలుగుతోంది. శరీరంలోని సున్నితమైన భాగాలు చాలా వరకు కాలిపోయాయి. గదంతా కమురు వాసన వేస్తోంది. రోజూ ఎన్నో మరణాలు చూస్తూనే ఉన్నాను, కానీ ఆప్తులను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్లో చూడని నేను తట్టుకోలేకపోయాను. ఏడుస్తూ మంచం దగ్గర కూలిపోయాను. మేరీ నన్ను భుజాలు పట్టుకొని బయటికి తీసుకొచ్చింది. చూడు సౌమ్య, మనం నర్సులం, మనకిలాంటివి కొత్త కాదు. నువ్వే ఇలా బెంబేలు పడితే ఎలా? నీకు పిల్లలు బాగా అలవాటు కదూ, కాస్త వాళ్ళని దగ్గరకు తీసుకో, భయపడుతున్నారు అంది అనునయంగా. అప్పటికి నాకు పిల్లలు గుర్తుకొచ్చారు. పిల్లలు ముగ్గురు వరండాలో కూర్చొని ఏడుస్తున్నారు. 2 పిల్లలు తల్లి గురించి ఏడుస్తున్నారు. చిన్ని మాత్రం ఏమీ తెలియక అక్కల్ని చూసి భయపడి ఏడుస్తోంది. చిన్నీని చేతుల్లోకి తీసుకున్నాను. నా గుండె చెరువైంది. చిన్నీని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. దుఃఖపు అల ఉవ్వెత్తున లేచి విరిగి గుండెను తాకింది. రమణి, ఎలా జరిగింది? నా గొంతు నుండి మాటలు పెగిలి రావడం లేదు. మోకాళ్ల మీద తలపెట్టుకుని ఏడుస్తున్న రమణి తలెత్తి చూసింది. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. రమణి, మణి వెక్కుతునే విషయం చెప్పారు. చిన్నీని భుజాన వేసుకుని చిల్డ్రన్ వార్డ్ వైపు పరుగు తీశాను. చిట్టి ముఖం, చేతులు అక్కడక్కడ కాలి ఉన్నాయి. మందు రాసిన ముఖం ఒక పక్కగా నల్లగా కనిపిస్తోంది. నన్ను చూస్తూనే చిట్టి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఆంటీ అంటూ నన్ను పట్టుకుని ఏడ్చింది. ఓదార్చేందుకు మాటలే లేని నేను ఏడుస్తూ ఎదురుగా కూర్చున్నాను. ఆంటీ, అమ్మకి ఎలా ఉంది? చిట్టి ప్రశ్నకు నేనేమని జవాబు చెప్పను? మృత్యువు అమ్మ మంచం దగ్గరే పొంచి ఉందని చెప్పనా? మరో 2-3 గంటల్లో అమ్మ మనల్ని విడిచి మరో లోకం చేరుకోబోతుందని చెప్పనా? లేదు, నర్సుగా పర్వాలేదమ్మా, అమ్మకు తగ్గిపోతుందని అబద్ధం చెప్పనా? అమ్మా అంటూ అలమటించిపోతున్న ఆ చిన్నారి పాపల్ని ఎలా ఓదార్చను? ఆంటీ, అమ్మకు త్వరలోనే తగ్గిపోతుందమ్మా అన్నాను మనసును కూడదీసుకుని. నా గొంతు నాకే వికృతంగా వినిపించింది. నర్సుగా విశాలకు నేనేమీ చెయ్యలేను. నాకంతటి మనస్థైర్యం లేదు. విశాల బాధ చూస్తుంటే ఇంత బాధ భరించేందుకు ఈ అమాయకురాలు చేసిన పాపమేమిటి అనిపించింది. విశాల మరణం తథ్యం. కానీ డాక్టర్లు చివరి వరకు మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు. ప్రేతంలో ఉన్న విశాల బాధకు ఓర్వలేక హృదయ విదారకంగా రోధిస్తుంటే ఆ బాధను పంచుకోలేక తీసేయలేక ఆ క్షణంలో విశాల త్వరగా చచ్చిపోతే బావుండును అనుకున్నాను. ఆ మధ్యాహ్నానికల్లా పొంచి ఉన్న మృత్యువు విశాలను కబళించింది. భూమి మీదే నరకాన్ని అనుభవించిన విశాల అన్ని బాధలకు అతీతంగా అచేతనంగా పడి ఉంది. తెలిసినంతవరకు డాక్టర్ గారి బంధువులకు, విశాల బంధువులకు టెలిగ్రాములు వెళ్ళాయి. పిల్లల బాధ్యత విశాల కానీ డాక్టర్ గారు కానీ నాకు అప్పగించకపోయినా ఆ బాధ్యత నా పరమైంది. విశాలకు స్వంత అక్క జానకమ్మ, ఆమె రాలేదు. నా దుఃఖాన్ని నాలోనే ఇముడ్చుకొని పిల్లల్ని ఓదార్చాను. విశాల అంత్యక్రియల సన్నాహం జరుగుతోంది. చీకటి పడే వేళకల్లా అగ్ని మిగల్చగా మిగిలిన విశాల శరీరమనే మాంసపు ముద్దకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ తరువాత డాక్టర్ గారు నాకెక్కడా కనిపించలేదు. రమణి, నాన్నగారేరమ్మా అన్నాను. రమణి ఏడ్చి పొడి ఆరిపోయిన కళ్ళెత్తి నిర్లిప్తంగా చూస్తూ అంది. డాక్టర్ శర్మగారు నాన్నకేదో ఇంజెక్షన్ ఇచ్చారు ఆంటీ. అప్పటి నుండి నాన్నగారు పడుకునే ఉన్నారు. డాక్టర్ గారి బాధ చూడలేక డాక్టర్ శర్మ మత్తింజెక్షన్ ఇచ్చి ఉంటాడు. తెల్లవారింది. వచ్చిన 1-2 బంధువులు దినానికి వస్తామంటూ వెళ్ళిపోయారు. పిల్లలు ఎలా అనే విషయం ఒక్కరికి ఆలోచనలోకి వచ్చినట్లు కనిపించలేదు. కాలం విశాలను తన గర్భంలో కలుపుకోగా పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మిగిలిపోయారు. 1 రోజులు గడిచిపోయాయి. బంధువులందరూ వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ప్రతి అంగుళంలోనూ విశాల లేని లోటు కనిపిస్తూనే ఉన్న రోజులు ఎవరి కొరకు మేము ఆగము సుమ అన్నట్లుగా సాగిపోతూనే ఉన్నాయి. నాకు ఆ ఇంట్లోంచి అడుగు కదిపేందుకు వీల్లేకపోయింది. డాక్టర్ గారు ఆయన గది వదిలి అసలు బయటికే రారు. బిక్కుబిక్కుమంటూ ఇంట్లో తిరుగుతున్న పిల్లల మొహాలు చూస్తుంటే నా కళ్ళు చెరువులే అవుతున్నాయి. చిట్టిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ గారికి భోజనం పెట్టడం ఏ పూటకు ఆ పూటే బ్రహ్మ ప్రళయం అయిపోతోంది.
డాక్టర్ గారికి భోజనం తీసుకుని గదిలోకి వెళ్ళాను. కళ్ళ మీద చేతులు పెట్టుకుని వెల్లకిలా పడుకున్నారు. ఆయన నిద్రపోవడం లేదు. ఉపవాసాలతో మార్ఫియా మత్తుతో లోతుకుపోయి గుంటలు పడిన ఆ కళ్ళ నుండి ఒక్కో కన్నీటి బిందువే జారుతోంది. భోజన పదార్థాలు బల్ల మీద పెడుతూ చిన్నగా చప్పుడు చేశాను. కళ్ళు తుడుచుకుంటూ ఆయన తలెత్తి చూశారు. పెరిగిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళు, శిథిలమైన శరీరం. మార్ఫియా ఆయన శరీరం మీద తన ప్రభావాన్ని పూర్తిగా చూపుతోంది. విశాల మరణం ఆయన్నెంతగా కృంగదీసిందో వివరించడం తేలికైన విషయం కాదు. అసలు ఈయన డాక్టర్ కృష్ణమోహనేనా అనిపిస్తున్నారు. లేచి భోంచెయ్యండి. వద్దు సౌమ్య, ఆకల్లేదు. నిన్నటి నుండి మీరేమీ తినలేదు గుర్తు చేశాను. మీరు పిల్లల కోసమైనా ధైర్యంగా ఉండక తప్పదు. మిమ్మల్ని ఇలా చూస్తూ వాళ్ళెంత భయపడుతున్నారో మీకు తెలియడం లేదు. ఆయన ఎలాగైనా మామూలు మనిషి కావాలి. ఆయన కాస్త మనుషుల్లో పడితే నేను వెళ్ళిపోవచ్చు. ఇంకెన్నాళ్ళు ఈ ఇంట్లో ఉండను. నాకెవరూ పెట్టిపోయకపోయినా, నా కష్టం సుఖం అక్కర్లేకపోయినా నన్ను 1000 కళ్ళతో కనిపెట్టి చూసే లోకం ఉందిగా. డాక్టర్ గారు భోజనానికి లేచే ప్రయత్నం ఏమీ చేయకపోవడంతో మళ్ళీ హెచ్చరించాను. పర్వాలేదులే సౌమ్య, భోజనం చెయ్యకపోయినా నేనంత త్వరగా చచ్చిపోను. డాక్టర్, ఎందుకు మిమ్మల్ని మీరలా నిందించుకుంటారు? ఇందులో మీరు చేసిన నేరం ఏముంది? నేను చేసిన నేరం లేకపోవడం ఏం సౌమ్య? విశాల మరణానికి కారణం నేను కాదు. కిటికీలో నుండి నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ అన్నారు డాక్టర్ గారు. మీరా? అవును, విశాల మరణానికి పరోక్షంగా కారణం నేనే, ఆయన దృఢంగా అన్నారు. మౌనంగా ఆలోచిస్తున్నాను. స్టవ్ వెలిగిస్తూ ఫిట్ వచ్చి పడిపోయిందట విశాల. అప్పటికే అంటుకున్న స్టవ్ విశాల చీరకు అంటుకోవడం, ఆ వెంటనే మంట అందుకోవడం జరిగిపోయిందట. దగ్గర ఎవరూ లేకపోయేటప్పటికీ ప్రమాదం జరిగిపోయింది. దగ్గరే ఉన్న చిట్టి తల్లి ఒంటికి మంటలు అంటుకోవడం చూసి భయంతో కేకలు వేస్తూ తల్లిని చుట్టుకుపోయిందట. కేకలు విని చిన్న పెద్ద పోగయ్యేసరికి పరిస్థితి చెయ్యి దాటిపోయింది. చిన్ని మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడింది. మరి విశాల చనిపోవడంలో డాక్టర్ ప్రమేయం ఏముంది? సౌమ్య, నిజంగా నేనొక చదువుకున్న మూర్ఖుడిని. కొడుకు మీద కోరికతో విశాల పిల్లలు కనే యంత్రంగా మారిపోతుంటే నచ్చచెప్పలేని అసమర్థుడినే అయ్యాను. అప్పుడు నాకు విశాల కోరికే ముఖ్యమనిపించింది. కనీసం నేనైనా ఆపరేషన్ చేయించుకోవాల్సింది. అది చెయ్యలేదు. వరుస కాన్పులతో విశాల ఆరోగ్యం చెడింది. కిటికీ ఊచలకు తల కొట్టుకుంటూ డాక్టర్ గారు ఉద్వేగంగా అన్నారు. ఆయన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. ఆయన చెప్పేవన్నీ నిజమే, కానీ ఇప్పుడు పశ్చాత్తాపపడి చేయగలిగిందేముంది? విశాలకి ఇలా ఫిట్స్ వస్తాయని ఆయనేమీ కలగనలేదు కదా. నెమ్మదిగా ఆయన చేయి పట్టి పడక మీద కూర్చోబెట్టాను. మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకుంటున్నారు. కాదు సౌమ్య, నేను బ్రతికినంత కాలము నాకు ఈ వేదన పశ్చాత్తాపము తప్పవు. మీరు బాధపడుతున్న విషయానికి విశాల మరణానికి ఏమీ సంబంధం లేదు. ఏదో అలా జరిగిపోయింది. విశాల మనందరికీ దూరమైంది. కానీ పిల్లల ముఖాలు చూసైనా మీరు మళ్ళీ మామూలు మనిషి కావాలి. అవకాశం దొరికింది కదా అని మళ్ళీ గబగబా చెప్పాను. డాక్టర్ గారు అలా చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతుంటే నాకు ఏం చేయడానికి తోచలేదు. ఆయన్ని ఎలా ఓదార్చాలో తెలియలేదు. అలాగే మంచం దగ్గర ముడుచుకొని కూర్చున్నాను. మరికొంతసేపటికి ఆయన తన్ను తాను కంట్రోల్ చేసుకున్నారు. సౌమ్య, ఇక నువ్వు వెళ్ళు అన్నారు నా వంక చూస్తూ. మీరు భోజనం నేను తర్వాత చేస్తానులే, వెళ్ళు అన్నారు. మరి ఆయన్ని బలవంతం చేసే ధైర్యం లేక మౌనంగా గదిలో నుండి బయటకు నడిచాను. పిల్లలందరూ నిద్రపోతున్నారు. రమణి మంచం పక్కనే నా మంచం. చిన్ని పక్కన మంచం మీద ఒరిగాను. చిన్ని నన్ను ఖర్చుకుపోయి పడుకుంది. చిన్ని నాకు బాగా చేరువైంది. అమ్మ కోసం నోరు తెరిచి అడగకపోయినా ఆ పాప కళ్ళు అమ్మ ఎక్కడా ఆంటీ అంటూ ప్రశ్నిస్తున్నట్లుగానే ఉంది. పక్క మంచంలో చిట్టి మణి పడుకున్నారు. పిల్లలందరిలోకి తల్లి మృత్యువుతో పోరాడుతుండగా కళ్ళారా చూసిన చిట్టి బెంగ పెట్టుకుంది. రమణి మణి తమ పనులు తాము చేసుకుంటున్నా క్షణక్షణం ఉలిక్కి పడుతున్నట్లుగా బెదిరిపోతున్నారు. ఈ పిల్లలు ఎలా? ఈ చంటిపాప ఎలా? ఇక్కడ నేనెంతకాలం ఉండగలను? డాక్టర్ మనుషుల్లో పడి కాస్తంత ఈ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుంటే నేను వెళ్ళిపోవచ్చు. ఆలోచిస్తూ డాక్టర్ గారి గదివైపు చూశాను. ఆయన గదిలో లైటు వెలుగుతూనే ఉంది. చిన్ని నా మెడ చుట్టూ చుట్టిన చేతులు నెమ్మదిగా వదిలించుకొని డాక్టర్ గారి గదిలోకి అడుగుపెట్టాను. ఆయన నిద్రపోతున్నారు. ఆయన నిద్ర స్వాభావికమైనది కాదని నర్సుగా నేను గ్రహించగలిగాను. ఆయన మత్తుగా నిద్రపోతున్నారు. అది నిద్ర వల్ల వచ్చిన మత్తు కాదు, కావాలని కౌగిలించుకున్న మత్తు, మార్ఫియా కలిగించిన మత్తు. వస్తున్న నిట్టూర్పుని ఆపుకుంటూ టేబుల్ వంక చూశాను. నేను పెట్టిన భోజనం పెట్టినట్లే ఉంది. నా ప్రయత్నం లేకుండానే నా నుండి నిట్టూర్పు బయటపడింది. డాక్టర్ గారికి సరిగ్గా కప్పి లైట్ తీసి తలుపులు చేరవేసి చిన్ని పక్కన చోటు చేసుకున్నాను.
ఎలా ఎలా అన్న ప్రశ్నతో నా బుర్ర నిండిపోయింది. నేను నా ఇంటికి వచ్చి 4 రోజులు గడిచాయి. చిలుక ఎగిరిపోయిందనుకున్నాన్రా, జంట వెతుక్కోవడానికి పోయి ఉంటుందిరా. దీన్ని ఈ మధ్య డాక్టర్ కృష్ణమోహన్ ఇంట్లో చూశాను. అవునరా, ఈ మధ్య ఆయన పెళ్ళాం ఒళ్ళు కాలి చచ్చిందిరా. ఇది ఆయనకు వలవేస్తోందేమో. ఇంటికి వచ్చిన రోజున నాకు ఈ రకమైన స్వాగతం లభించింది. నా గుండెకు గుళ్ళు పడ్డాయి. ప్రేమించే భర్త, పిల్లలు, ఇల్లు, సంసారం ఉన్న విషయాలను మృత్యువు కబళించకపోతే ఎటు ఎవరూ లేక ఒంటరి బతుకును ఈడ్వలేక ఏడుస్తున్న నా వంటిదాన్ని వరించకూడదు. మృత్యువు ఎంత భయంకరమైందో నాకు తెలుసు. పచ్చని కుటుంబంలో మృత్యువు పెట్టే చిచ్చు మిగిలిన జీవితాలకు ఎంతటి క్షోభను కలిగిస్తుందో నాకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియదేమో. మృత్యువు ఆత్మీయుల గుండెల్లో ఎంతటి మానని గాయాన్ని కలిగిస్తుందో నేనెరుగుదును. తల్లి లేని ఆ పసికూనల గుండెల్లోని దుఃఖం నాకు అనుభవమే. భార్యను పోగొట్టుకున్న భర్త ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కూర్చున్నా పడుకున్నా నాకు ఇంటిలో బితుకుబితుకుమంటూ ఇంట్లో తిరుగుతున్న పిల్లలే కళ్ళల్లో మెదులుతున్నారు. వారి కోసం నేనేం చెయ్యను? రెక్కలు రాని ఆ పసికూనలను నేనెలా రక్షించగలను? ఈ సమాజం నాకు కనిపించని సంఖ్యలను విధించింది. ఆ బంధానికి నేను లొంగిపోక తప్పదు. బరువుగా ఉన్న కనురెప్పలను మూస్తూ పడక మీద వాలాను. వంట చేసుకోవాలని కానీ తినాలని కానీ అనిపించడం లేదు. కడుపు నిండుగా మంచినీళ్లు తాగి కళ్ళు మూసుకున్నాను. చిన్ని అమ్మా అంటూ నా మెడ చుట్టూ చేతులు వేసినట్లుగా అనుభూతి కలిగింది. చిన్ని అంటూ పక్క తడుముకున్నాను. ఈ కొద్ది రోజుల్లోనే చిన్ని నాకు బాగా చేరికైంది. చిన్ని అమ్మ అని పిలిచే పిలుపు నా హృదయంలోని అట్టడుగు పొరల్లో దాచిన అనేకానిక కోరికలకు నాగస్వరం ఊదుతోంది. మాతృత్వపు బాంఛతో నా హృదయం నిండుకుంది. చిన్నీని నా గుండెలో ఇమిడ్చుకునేందుకు నా గుండెలు తప్పించిపోతున్నాయి. ఎక్కడిది అనుబంధం? ఈ అనుబంధానికి పర్యవసానమేమిటి? అశాశ్వతమైన ఈ అనుబంధానికి ఆది ఎక్కడ, అంతం ఎక్కడ? ఏ అనుబంధం మాత్రం శాశ్వతమైనది? నా మనసు నన్ను నిలదీసి అడిగింది. నిజమే, విధి విషపు కోరల్లో చిక్కుకున్న ఏ అనుబంధము శాశ్వతమైనది కాదు. తల్లిని బిడ్డల నుండి, భార్యను భర్త నుండి, భర్తను భార్య నుండి, బిడ్డలను తల్లి నుండి విడదీస్తుంది. విధి విషపు కోరల్లో పావుగా చిక్కిన ఎందరో అభాగ్యపు జీవులలో నేను ఒకదానిని. తెరలు తెరలుగా పాత జ్ఞాపకాలు. 10th పరీక్షలు రాశాను. మంచి మార్కులతో పాస్ అవుతాననే నమ్మకం ఉంది. అప్పుడప్పుడు నా పై చదువు ఎలా సాగాలి అనే విషయంలో చిలిపి తగులు రేగినా అమ్మా నాన్న వెంటనే కాంప్రమైజ్ అయిపోతారు. నా విషయంలో ఇద్దరిది ఒకటే ఆలోచన. అదే నా భవిష్యత్ బంగారుమయం కావడం, నా భవిష్యత్ ఉజ్వలంగా ఉన్నతంగా ప్రకాశించడం. అదే వారి ఆశ, అదే వారి ఆశయం, అదే వారికి ఆనందం. పరీక్షలు పూర్తి కాగానే మా స్కూల్లో ఎక్స్కర్షన్ ప్రోగ్రాం పెట్టారు. ఉత్తర భారత యాత్ర. ఢిల్లీ, ఆగ్రా, అమృత్సర్, శ్రీనగర్, కాశ్మీర్. భారతదేశపు స్వర్గం కాశ్మీర్. శీతలపు మాత్రాన్నే స్వర్గపుటూహల ముంచగల కాశ్మీర్ యాత్ర ఎంత ఆనందదాయకం! విచ్చుకున్న రంగురంగుల పుష్పాలు, పచ్చికపరిచిన పర్వత సానువులు, అగాధపు అంచులను చూసే లోయలు, ఆకాశపు అంచులను తాకాలని ప్రయత్నించే హిమవత్ పర్వత సానువులు, గలగలా పారే సెలయేళ్ళు, సుందర సుకుమార ముగ్ధ మనోహరకారులైన కాశ్మీరీ వదితలు. ఓహ్! ఇలా కాశ్మీర్ గురించి విన్నవి, ఊహించినవి నా మనసులో చోటు చేసుకొని నా కాలు నేల మీద నిలవనీయడం లేదు. బేబీ చిన్నపిల్ల అంత దూరం ఒంటరిగా ఎలా ప్రయాణం చేసి రాగలదు? పైగా అక్కడ చాలా చలి అంటారు. ఆ వాతావరణానికి బేబీ తట్టుకోగలుగుతుందా? నా ప్రయాణం నిర్ణయించిన రోజున అమ్మ బెంగగా ఉంది. పోనీ ఒక పని చెయ్యి. ఏమిటి? బేబీతో పాటు నువ్వు వెళ్ళు. చాలేండి, మీకెప్పుడు పరిహాసాలే. అమ్మ కోపంగా విసుక్కుంది. పరిహాసం కాదు శాంతి, బేబీతో పాటు నువ్వు వెళ్ళి చూసిరా. కాశ్మీర్ చూడదగ్గ ప్రాంతం. మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు. నాన్న నచ్చి చెప్తున్నారు. అమ్మ ముఖంలో ఆ ఇష్టం కదలాడింది. మీరు లేకుండానా? బాగుంది. నేను వచ్చేందుకు ఎలా వీలవుతుంది? అదేమో ఆడపిల్లల క్యాంపు, మగవాళ్లను అలౌ చెయ్యరు. ఏమైనా మీరు లేకుండా నేను వెళ్ళను. అమ్మ ఏ ఆనందమైనా నాన్నతో పంచుకోవాల్సిందే. తానొక్కతి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. సినిమాకైనా షికార్కైనా ముగ్గురం కలిసి వెళ్లాల్సిందే. ఒకవేళ నేను నా ఫ్రెండ్స్తో కలిసి ముందుగానే వెళ్ళుంటే అమ్మ నాన్న కలిసి వెళ్ళేవారు. నాన్న కూడా అంతే. అమ్మ తోడిదే లోకంగా ఉండేవారు. అమ్మా నాన్నలది ఆదర్శ దాంపత్యం. అలాంటి తల్లిదండ్రులకు గారాబ బిడ్డగా జన్మించడం నా అదృష్టంగా అనుకుంటాను. ఆ రోజు రాత్రికే నా ప్రయాణం. అమ్మ నా సూట్ కేసు సర్దుతోంది. అమ్మ ముఖం నుండగా దిగులు. ఎప్పుడు నవ్వుతున్నట్లుండే అమ్మ ఎర్రని చిన్ని పెదవులు ముడుచుకున్నాయి.
అమ్మ పడుతున్న దిగులు చూస్తుంటే నాకు అమ్మను వదిలి వెళ్ళాలనిపించడం లేదు. అమ్మతో ఆ మాటే అన్నాను. అమ్మా, పోనీ ప్రయాణం మానేయనా? చచ, అదేం మాట బేబీ. మరి నువ్వు అలా దిగులుగా ఉంటే నాకు అసలు వెళ్ళాలనిపించడం లేదు. చచ, అదేం లేదు. అన్నట్లు బేబీ, చలిగా అనిపిస్తే ఈ స్వెటర్ వేసుకొని మఫ్లర్ చుట్టుకో. అమ్మ మాట మార్చేసింది. సౌమ్య, అన్నం కడుపు నిండా తిను. ఇది వద్దు అది వద్దు అనకుండా పెట్టినవన్నీ శుభ్రంగా తిను. ఒక్కోసారి సైట్ సీయింగ్లా భోజనం కూడా అమరదు. నీకసలే ఆకలి ఎక్కువ. నువ్వు ఆకలికి తట్టుకోలేవు. అమ్మ వెళ్లే వరకు ఏవో జాగ్రత్తలు చెప్తూనే ఉంది. ట్రైన్ ఎక్కించేందుకు అమ్మ నాన్న స్టేషన్కి వచ్చారు. ట్రైన్ వచ్చే వేళైంది. అమ్మ నాన్న నన్ను మేడంకి అప్పగించి దయచేసి జాగ్రత్తగా చూడండి అంటూ అర్థించారు. అప్పటి వరకు గంభీరంగా ఉన్న నాన్న కళ్ళల్లో కూడా తడి కనిపించేసరికి అమ్మా నాన్నలను వదిలి వెళ్ళాలనిపించక ఈ ప్రయాణం ఎలాగైనా ఆగిపోతే బాగుండును అనుకున్నాను. నేను వెళ్ళనని చెప్పేయాలనుకున్నాను, కానీ ఏమీ చేయలేకపోయాను. అంత దూరం వచ్చిన ప్రయాణం ఏ వంక మీద ఆపేయాలో నాకు తోచలేదు. అమ్మ ఇంకా నాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తుండగానే ట్రైన్ రావడం, మేము బిలబిలలాడుతూ ఎక్కడం, ట్రైను నెమ్మదిగా కదలడం కూడా జరిగిపోయాయి. అమ్మ నాన్న చెయ్యూపుతూ ప్లాట్ఫామ్ మీద పక్కపక్కగా నిలబడ్డారు. చెమ్మగిలిన నా కళ్లకు అమ్మా నాన్న మసకగా కనిపించారు. ట్రైన్ మొదట వానపాములా కదిలి రాను రాను వేగం పుంజుకుంది. అమ్మా నాన్న కంటికి కనిపించినంత దూరమయ్యారు. కర్చీఫ్తో కళ్ళెద్దుకున్నాను. అప్పటి వరకు నన్ను నా దిగులును గమనిస్తున్న రాజీ అడిగింది, పేరెంట్స్ని వదిలి ఉండటం ఇదే ఫస్ట్ టైమా? అవునన్నట్లుగా తల ఊపాను. కళ్ళల్లోకి నీళ్లు ఉబ్బికి వచ్చాయి. రాజీ నా వంక వింతగా చూసింది. వినోదయాత్ర కొరకు ఫ్రెండ్స్తో కలిసి ప్రయాణం చేస్తూ అమ్మా నాన్నల కొరకు కన్నీళ్లు పెట్టుకునే వాళ్లను ఎవరిని చూసి ఉండదు రాజీ హాస్టల్లో ఉంటుంది. సెలవులకు ఇంటికి వెళ్తూ కూడా హాస్టల్ను వదిలి వెళ్లాల్సి వచ్చినందుకు దిగులు పడుతూనే వెళ్తుంది. అందుకే కాబోలు ఆ అమ్మాయి కళ్ళల్లో ఇంత అమ్మ కూచివా అనే భావం తొంగి చూసింది. మరీ ఊరుతున్న కన్నీళ్లను కర్చీఫ్తో తుడుచుకొని మనస్సుని నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాను. నా జీవితంలో రాబోయే దురదృష్టానికి, కన్నీళ్లకు ఈ కన్నీరే నాంది అనే విషయం అప్పటికి నాకేం తెలుసు? ఈ నెల రోజులే నా జీవితంలో ఇంత మార్పును కలిగిస్తాయని తెలుసుంటే నేను అసలు ఈ ప్రయాణం పెట్టుకోకపోయుందును. జరిగింది తలుచుకుంటే నాకు కన్నీళ్లు రావడం లేదు, భోరున ఏడవాలని అనిపించడం లేదు. అమ్మా నాన్న నాకు చేసిన అన్యాయమే నా గుండెల్లో మారుమోగుతోంది. బీభత్సంగా మారిన ప్రకృతి యావత్తు, మీ డాడీ మీ మమ్మీ నీకెంత అన్యాయం చేశారో చూసావా అని ఎలుగెత్తి చెప్తోంది. నన్ను వినోదయాత్రకు పంపి వాళ్ళు మాత్రం జంటగా స్వర్గారోహణ చేశారు. ఇంతకంటే అన్యాయం మరేముంటుంది? కన్న బిడ్డననే కనికరం లేకుండా తోడేళ్ల గుంపు వంటి ప్రపంచంలో నన్ను ఒంటరిగా దిక్కులేని దానిగా వదిలి వెళ్ళడానికి వాళ్లకు మనసెలా ఒప్పింది? ప్రకృతి యావత్తు ఈ అన్యాయాన్ని నిరసించింది. ఆకాశం భోరున విలపించింది. చెట్లు విరిగి నేలకూలి తమ ఆక్షేపణను బలవంతంగా తెలియజేశాయి. వంగి నేలకంటిన టెలిఫోన్, కరెంటు స్తంభాలు, తెగిపోయిన కరెంటు తీగలు విలపించి నేల కొరిగిన చెట్లు, జలమయమైన భూమాత, ఎటు చూసినా ఆర్తులు అనాథలు, ఎటు విన్నా ఆవేదన ఆక్రందన, ఎటు పరికించిన ఆకలి ఆరాటం, బిడ్డల కొరకు ఏడ్చే తల్లుల కొరకు ఏడ్చే బిడ్డలు, భార్య కొరకు అన్వేషించే భర్త మృతదేహాన్ని చూసి విలపించే భార్య, ఆప్తుల శవాల కొరకు అన్వేషించే దుఃఖితులు. ఇలాంటి భయంకర దుఃఖాగ్ని నుండి బయటపడి అందరూ ఒకే చోట ఉంటే హాయి కదూ. ఊళ్ళూళ్ళ ప్రజలను వారి ఆస్తిపాస్తులతో సహా పొట్టనబెట్టుకున్న మృత్యువు భయంకర కరాళ నృత్య ప్రదర్శన కళ్ళారా చూసిన నా మనస్సు బండబారిపోయింది. మా ఊరి ఉనికి తెలుసుకునేందుకే వారం రోజులు పట్టింది. ఏం జరిగింది చెప్పేందుకు కూడా పిట్ట పురుగు మిగలకుండా ఊరంతా ధ్వంసమైపోయింది. చీకిపోయిన కళేబరాలు వందలు వేలు, వాటిని పెట్రోల్ పోసి ఖననం చేస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది. చాలా గ్రామాల్లో ఎవరో నా వంటి దౌర్భాగ్యులు తప్ప అందరూ సకుటుంబంగానే తరలి వెళ్ళారు. భూమి మీద ఉన్న, ఆనందసీమలో ఉన్న, మృత్యుముఖంలో ఉన్న అందరూ కలిసి ఒక్కచోట ఉంటేనే ఆనందం. కానీ నాకు అదృష్టం లేదు. తమను వదిలి వినోదయాత్రకని బయలుదేరి వెళ్ళిన నన్ను అమ్మా నాన్న శపించారు. బ్రతికినంత కాలము వారి కొరకు ఏడుస్తూ తపిస్తూ దిక్కు లేకుండా ఒంటరిగా బ్రతకమని శపించి మరీ హాయిగా వెళ్ళిపోయారు. ఆ ప్రయాణమే లేకుంటే నేను హాయిగా అమ్మా నాన్నలతో పాటు వెళ్ళిపోయి ఉండేదాన్ని కదూ. అమ్మా నాన్నలను వదిలి వెళ్ళిన నేరానికి నాకు తగిన శిక్షే పడింది. ఈ శిక్ష నేను జీవితమంతా భరించాలి, తప్పదు. నా గుండె కరిగింది, కరిగి కన్నీరైంది. ఆ కన్నీటి ప్రవాహంలో అమ్మను నాన్నను ద్వేషిస్తున్నాను.
అన్వేషిస్తున్నాను. తప్పదు, బ్రతుకంతా ఈ శిక్ష అనుభవించక తప్పదు. చివరిసారిగా అమ్మను నాన్నను ప్లాట్ఫామ్ మీద చూశాను. అప్పుడు కూడా కళ్ళ నిండుగా చూసుకోకుండా నాకు పాడు కన్నీరు అడ్డుపడింది. అదే చివరి చూపు, అదే చివరి వీడ్కోలు. అమ్మ నాన్న జంటగా ప్లాట్ఫామ్ మీద నిలబడ్డట్లుగా నా కళ్ళకు అగ్గుపించారు. గోడ మీద దృశ్యం మాయమైంది. కళ్ళ నిండుగా నీరు నిండి చెంపల్ని తడిపేసింది కన్నీరు. ఇక ఈ ఒంటరి బ్రతుకు మోయక తప్పదు. కళ్ళు తుడుచుకొని లేచి మంచినీళ్లు తాగి పడక మీద వాలాను. చిన్ని ఏం చేస్తోందో, పడుకుందో లేకపోతే రమణిని ఏడిపిస్తోందో. చిన్ని మునుపటి కంటే ఆరోగ్యంగా ఉంది. కాస్త ఒళ్ళు చేసిందేమో. ఉంగరాల జుత్తుతో ముద్దొస్తోంది. చిట్టి మాత్రం ఇంకా మామూలు మనిషి కాలేదు. పిల్ల ఎప్పుడూ బెంగగా ఏదో పోగొట్టుకున్నట్లు నిరాసక్తంగా ఉంటుంది. తల్లి మరణంతో ఆ వయసు పిల్లల్లో సహజంగా ఉండాల్సిన చురుకుదనం చిట్టిలో మాయమైపోయింది. చిట్టి ఎప్పటికి కోలుకుంటుందో ఆలోచిస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారిపోయాను. కథ కొనసాగుతుంది.